వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఆధునిక విద్యలో అద్భుత అవకాశాలు. అగ్రికల్చర్ బీఎస్సీ, డిఆర్ ఆఫ్ వెటనరీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోసం మరిన్ని వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు భవన్ రెడ్డి, సీఈఓ, మాస్ట్రో డైనమిక్స్, అమీర్పేట్, హైదరాబాద్, గురుకాశీ యూనివర్సిటీ నేషనల్ కోఆర్డినేటర్ సింధుజా రెడ్డి గారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు కెరియర్ ప్లస్ అండి. బేసిక్గా నీట్, జేఈ, ఎంసెట్ ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఎంట్రన్స్, ఏ ఎంట్రన్స్కైనా ఇది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి దాంట్లో చాలామంది క్వాలిఫై కూడా కారు, కొందరికి చాలా తక్కువ మార్కులు వస్తాయి. అలాంటి వారికి యూనివర్సిటీలో సీట్ సాధించడం ఎలా అనేది పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. మళ్ళీ కొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకొని కూడా 1 year ఉండి మళ్ళీ అలాంటి టెస్ట్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు. అలా కాకుండా సీట్ వచ్చే అవకాశం ఏదైనా యూనివర్సిటీలో ఉందా? ఖచ్చితంగా. ఈ మధ్య ఆ మార్కెట్లో ఏమవుతుందంటే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ జడ్జి చేయడానికి ఇట్లాంటి ఎగ్జామ్స్ని చాలా కన్సిడర్ చేస్తున్నారు. మన యూనివర్సిటీస్ అనుకోండి, లేదంటే మన గవర్నమెంట్స్ అనుకోండి, ఏవైనా సరే అది చాలా ఇంపార్టెంటే. కానీ మా మాస్ట్రో డైనమిక్స్ టీమ్, మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్, హైదరాబాద్లో లాస్ట్ 15 years నుంచి మేము ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము. దీంట్లో ఏంటంటే ఇంటర్ పర్సంటేజ్, +2% లేదా డిప్లొమా పర్సంటేజ్ బేసెస్ మీద ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని కన్సిడర్ చేస్తూ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏదైనా మిస్టేక్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఇది ఎంతైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నది డిఫరెంట్ క్రైటీరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఏదైనా ప్రాబ్లం వల్ల స్కోర్ తక్కువగా వచ్చినా వాళ్ళ 10th క్లాస్ ఎస్ఎస్సి పర్సంటేజ్, సిబిఎస్ఈ పర్సంటేజ్, లేదంటే +2%ని బేస్ చేసుకొని చాలా మంచి టాప్ యూనివర్సిటీస్ లైక్ గురుకాశీ యూనివర్సిటీ, ఐకార్ అండ్ నాక్ అక్రెడిటేషన్ ఉన్న టాప్ యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండి. ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జజార్, హర్యానాలో ఉంది, డాక్టర్ ఆఫ్ బీవీఎస్సీ కోర్స్. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినా, బై ఛాన్స్ క్వాలిఫై కాకపోయినా వాళ్ళ +2 మార్క్స్ బేసిస్ మీద ఎటువంటి డొనేషన్ లేకుండా 100% లోన్ సపోర్ట్ తోటి గవర్నమెంట్ కండిషన్స్ మీద ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అందించడానికి మేము ఆల్వేస్ మాస్ట్రో డైనమిక్స్ తరఫున 100% సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మరి గురుకాశీ యూనివర్సిటీలో ఐసీఏఆర్ అక్రెడిటేషన్ ఉన్న అగ్రికల్చర్ బీఎస్సీ వివరాలు తెలియజేయడం సింధుజా రెడ్డి. ఖచ్చితంగా అండి. అయితే మొదటిగా మనము తెలుసుకోవాలనుకుంటే మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఐసీఏఆర్ అంటే ఏంటి. చాలామందికి ఒక అవగాహన ఉండదండి. ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే అగ్రికల్చర్ విద్య అనేది మరుగున పడిపోయింది అనుకోవాలి. కాకపోతే మిగిలిన ఇంజనీర్లు ఎంతమంది బయటకు వస్తున్నారో, డాక్టర్లు ఎంతమంది బయటకు వస్తున్నారో, కావాల్సినంత మంది అగ్రికల్చరలిస్టులు బయటకు రావట్లేదని చెప్పుకోవాలి. అయితే మొదటిగా అగ్రికల్చర్ విద్యని వాళ్ళ దీనిగా ఎంచుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ స్కోప్గా ఎంచుకోవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఆ ఐసీఏఆర్ అక్రెడిటేషన్ ఉండే యూనివర్సిటీస్ ఇండియాలో ప్రైవేట్వి తీసుకుంటే కేవలం 9 నుంచి 10 యూనివర్సిటీలు మటుకే మనకి పాన్ ఇండియాలో కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ది ఫస్ట్ అని చెప్పచ్చు. వచ్చిన అన్ని యూనివర్సిటీస్లో మొదటి యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ, బటిండా, పంజాబ్ అండి. అయితే అసలు ఐసీఏఆర్ దేని మీద ఇస్తారు, అసలు ఐసీఆర్ మన రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా ఖచ్చితంగా స్టూడెంట్స్ అక్కడికి ఎందుకు మైగ్రేట్ అవ్వాలనుకున్న విషయంలో కూడా మనకి అసలు కాలేజెస్ అనేవి మన గురుకాశీలో ఫస్ట్ ల్యాబులు, లైబ్రరీలు ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఐసీఆర్ అనేది ఒక యూనివర్సిటీకి ఏదైతే టాప్ గ్రేడెడ్ యూనివర్సిటీస్ ఉంటాయో వాటిలో ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ది బెస్ట్ యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పచ్చండి. ఓకే, అంటే గురుకాశీ యూనివర్సిటీ ఎక్కడుంది? ఇది హైదరాబాద్లో ఉందా, ఇండియాలో ఉందా? ఏ విధమైన ర్యాంక్ దీనికి ఉంది? దీని ర్యాంక్ విషయంలో తీసుకుంటే అండి, నార్మల్గా మనం అసెస్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అ నాక్ A++ యూనివర్సిటీ అంటే ఇండియాలో ఒక టాప్ గ్రేడ్ ఉండే యూనివర్సిటీ అనుకోవచ్చు. ఇక్కడ మనకి అగ్రికల్చర్ బీఎస్సీకి ఎలా అయితే ఐసీఆర్ ఉందో బీటెక్కి నాక్ A++ కానీ యూనివర్సిటీ ఓవరాల్ రేటింగ్ అనేది మనకి ఎప్పుడు కానీ నార్త్ రీజన్లో మనం తీసుకుంటే టాప్ 1లో మనకి ఈ గురుకాశీ యూనివర్సిటీ అనేది కనిపిస్తుందండి. అయితే ఇది నార్త్లో మనకి పంజాబ్, బటిండా అనే ఏరియాలో ఉంది. ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ యూనివర్సిటీ అండి. అంటే 1998 నుంచి మనకి యూనివర్సిటీ ఉంది. అంటే ఎప్పుడు కానీ మనం ఒక యూనివర్సిటీని ఎంచుకునేటప్పుడు ఎప్పటి నుంచి అసలు ఈ యూనివర్సిటీ ఉంది, కొత్తగా పెట్టారా ఈ యూనివర్సిటీ అని ఒక డౌట్లో ఉంటాము. సో మనకి ఇది ఎప్పటి నుంచో అంటే 1998 ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనకి గురుకాశీలో కనిపిస్తుంది. అయితే ఎన్నో యూనివర్సిటీలు, కొన్ని వందల యూనివర్సిటీలకు ఈ ఐసీఆర్ అక్రెడిటేషన్ తెచ్చుకోవడానికి పోటీ పడుతుంటే వాటన్నిటిలో కూడా టాప్ వచ్చి మరి ఫస్ట్ యూనివర్సిటీ ఇండియాలో అవ్వడం ఒక గ్రేట్ పాయింట్గా మనం గురుకాశీలో చెప్పుకోవచ్చండి. ఓకే, ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ డాక్టర్ ఆఫ్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్స్ వివరాలు తెలియజేయగలుగుతారా భవన్ రెడ్డి గారు?
ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ జజార్ హర్యానాలో ఉందండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ జర్నీలో ఉంటుంది మనకి కాలేజ్. తెలుగు స్టూడెంట్స్ గత 3 సంవత్సరాల నుంచి తెలుగు స్టూడెంట్స్ కానీ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చదువుతున్నారు. మనకి సోమ్వీర్ కొడాన్ గారు, సంగీత మ్యామ్ అండ్ డాక్టర్ చంద్రప్రతాప్ గారు కూడా మన తెలుగు వాళ్ళని ఎస్పెషల్గా వెటర్నరీ డాక్టర్ అవ్వడానికి మన సౌత్ ఇండియాలో అనుకోవచ్చు, ఎస్పెషల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ డాక్టర్కి అవకాశాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ కాలేజ్ని లాలా లజపత్ రాయ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఫర్ వెటర్నరీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అండర్లో ఉంటుందండి. ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ ఇది రీసెర్చ్ సెంటర్ కూడా. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తూ కావాల్సిన ప్రతి ఒక్క ల్యాబొరేటరీ, ప్రతి ఒక్క అప్రూవల్, ఆపరేషన్స్ థియేటర్స్, యానిమల్స్, మనకి మనుషులకు ఎలా అయితే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ మనకు హాస్పిటల్స్లో చూస్తూ ఉంటామో అదేవిధంగా మనకి ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో కూడా యానిమల్స్ని తీసుకురావడం, డాక్టర్స్ చూడడం, పిల్లలకి అదొక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కానీ యానిమల్స్కి కూడా సర్జరీస్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, స్కానింగ్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఇది ఈజీ కన్వీనియన్స్. సౌత్ ఇండియాలో మనకి తక్కువ అవకాశాలని చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ టైప్స్లో స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు డిఫరెంట్ ఏజెన్సీస్ అనుకోండి. మనం మార్కెట్లో చూస్తున్నాం ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ అని, ఏదేదో కన్ఫ్యూజన్స్లో స్టూడెంట్స్ని కాకుండా లీగల్గా డీడీ తీసుకుని ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో యూనివర్సిటీలో డీడీ పే చేసి ఎయిర్ కండిషన్డ్ హాస్టల్ అండ్ క్లాస్ రూమ్స్లో ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో చదువుకోవచ్చండి. ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. సీనియర్ స్టూడెంట్స్ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ కూడా మీ నియర్ బై ఏరియాస్ చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీ నియర్ బై ఏరియాస్ నుంచి వాళ్ళ సీనియర్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ నుంచి అన్ని అప్రూవల్స్ తెలుసుకొని ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే మన ఎంఆర్ కాలేజ్ చూసి విజిట్ చేసి మంచి చెడు తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవడానికి అమీర్పేట్ మైత్రివనం దగ్గర నా మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్కి విజిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు పోచయ్య జగిత్యాల నుంచి. పోచయ్య గారు. హలో. యా అండి. నమస్కారం సార్, చెప్పండి సార్ మీ డౌట్. నమస్కారం సార్. మాకు మా అబ్బాయి బైపీసీ కంప్లీట్ చేసిండు. ఓకే సార్. ఇప్పుడు గురుకాశి అంటే ఇప్పుడు ఖాళీ ఎనిమల్ కాక ఇప్పుడు మన రేడియాలజీ చేస్తా అంటుంది సార్ మా ఆవిడ. ఖచ్చితంగా సార్, రేడియాలజీ అన్నది కూడా చాలా మంచి ఆలోచన. కానీ దానికన్నా మంచి అవకాశాలు అంటే మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే గురుకాశి లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ లేదంటే డాక్టర్ అనుకోవచ్చు ఫిజియోథెరపీ కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. లేదా మీరు అన్నట్టు రేడియాలజీ కావాలన్నా ఖచ్చితంగా 3 years ప్రోగ్రామ్ మన యూనివర్సిటీలో అవైలబుల్ ఉందండి. ఎటువంటి డొనేషన్ లేకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాకు కాల్ చేశారంటే లేదా మా ఆఫీస్కి విజిట్ చేస్తే ఇంకా క్లియర్గా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింధుజా రెడ్డి గారు, గురుకాశీ విశ్వవిద్యాలయంలో ల్యాబ్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఏ విధంగా ఉంటుందంటారు? ఎస్పెషల్లీ గర్ల్స్కి అంటే పేరెంట్స్ లాంగ్ పంపించాలంటే ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు పేరెంట్స్ ఏదైతే క్వశ్చన్ డౌట్ ఉంటుందో అది అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. బేసికల్గా మనం చూసుకుంటే మనకి ఏదన్నా ఒక లాంగ్ డిస్టెంట్ ఉండే ఒక యూనివర్సిటీకి పంపించాలి అంటే వచ్చే ఆటంకమే అసలు దూరం ఉంది, పిల్లల్ని ఎలా పంపించాలి, ఆడపిల్లలు సేఫ్గా ఉంటారా లేదా అన్న ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి. అదే ఇటు గురుకాశి మనం తీసుకున్నా లేదా ఇటు ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ తీసుకున్నా రెండు కూడా విత్ ఇన్ క్యాంపస్, అంటే క్యాంపస్ లోపలే ఇటు బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అనేది మనకు ఉందండి. అండ్ దాంతోపాటు మనం అనుకున్న ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే ఏదైతే నార్మల్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి 18 ల్యాబొరేటరీస్ అనేది ఒక ఐసీఏఆర్ కాలేజ్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటిది 21 ల్యాబొరేటరీస్ మనకి గురుకాశి యూనివర్సిటీలో మనకి టోటల్గా ఉన్నాయి. దాంతోపాటు ల్యాబ్, లైబ్రరీ, యూనివర్సిటీస్ని సంబంధించిన ప్రతి ఒక్క ఫెసిలిటీ ఏదైతే పిల్లలకి కావాలో ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది కూడా ఇటు గురుకాశిలోను అటు ఎంఆర్లోను మనం చూస్తూ ఉంటాం. అయితే గర్ల్స్ స్టూడెంట్స్ మన వాళ్ళు అంటే మొత్తంగా టోటల్గా ఇప్పటి వరకు 700 స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి చదువుతున్నారండి. కాబట్టి ఆ తెలుగు స్టూడెంట్స్లో దగ్గర 250 మంది తెలుగు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్ వెళ్ళాలనుకుంటున్నారో ఇందాక భవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళ నియర్ బై రెఫరెన్స్ అనేది వాళ్ళు స్టూడెంట్తో మాట్లాడుకుని లేదా స్టూడెంట్ వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్ పేరెంట్తో మాట్లాడుకుని అడ్మిషన్ తీసుకోవచ్చండి. రైట్. మరో కాలర్ రాశి రామచంద్రపురం నుంచి కాల్ చేశారు. రాశి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సార్. ఇప్పుడు మా అమ్మాయి నీట్ రాసిందండి. ఓకే అండి. అయితే ఒక ర్యాంక్ చాలా లాంగ్ వచ్చింది. 10th అండ్ ఇంటర్మీడియట్ ర్యాంక్ పర్సంటేజ్ అయితే 98-96%. వెరీ గుడ్ సార్. ఓకే. ఇప్పుడు బీబీఎస్సీ చేయాలి అంటే టోటల్ ఏమో ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి?
నాకు రెఫరెన్సెస్ డీటెయిల్స్ కావాలంటే మేము ఏపీలో ఉన్నాం. ఓకే అండి, పర్వాలేదండి. యాక్చువల్గా మీ నియర్ బై ఏరియాలో కూడా ఖచ్చితంగా మన స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అవైలబుల్ ఉంటారు. మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్కి నీట్ రాయడం అన్నది కంపల్సరీ అండి. ఎన్ని మార్కులు వచ్చాయన్నది సెకండరీ అవుతుంది, ఖచ్చితంగా రాసి ఉండాలి. మన ఎంఆర్ కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఏ విధమైన డొనేషన్ అన్నది మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయమండి. యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ డైరెక్ట్గా ఫీజు పే చేసి 100% లీగల్ కొటేషన్ తీసుకొని మన యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఎయిర్ కండిషన్డ్ హాస్టల్ ఉంటుంది, ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ ఫెసిలిటీస్. ఒక డాక్టర్ కోర్స్ చేయడానికి స్టూడెంట్ ఎంత కంఫర్టబుల్గా ఉండాలో, ఎంత మంచి ఎడ్యుకేషన్ కావాలో ఫ్యాకల్టీతో పాటు మీకు కంప్లీట్ కంఫర్టబిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ సపోర్టింగ్ 100% లీగల్ బ్యాంక్ లోన్ సపోర్టింగ్ విత్ బేసిక్ కొలాటరల్ డాక్యుమెంట్స్ తోటి మనమే సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్స్ ద్వారా విద్యాలక్ష్మి, జన్ సమృద్ధి ఇట్లా ఫ్యూ పోర్టల్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనం లోన్కి అప్లై చేసి ఇస్తాం. బేసిక్ అమౌంట్ కొంత పే చేసుకుంటే లోన్ డాక్యుమెంట్ తీసుకొని మనం లోన్ అప్లికేషన్ మీకు చేసి ఇస్తాం. కాబట్టి కంఫర్టబుల్గా లోన్ కూడా చేసుకొని అడిగే కొలాటరల్స్ మీద ప్రాసెస్ చేసుకొని కంఫర్టబుల్గా ఎడ్యుకేషన్ అన్నది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్, మరో కాలర్ నారాయణ గుంటూరు నుంచి కాల్ చేశారు. నారాయణ గారు. హలో చెప్పండి నారాయణ గారు. సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, మా పాపకి ఎంసెట్లో 2949 ర్యాంక్ వచ్చింది సార్. వెరీ గుడ్ సార్. ఎంసెట్లో అవునండి చెప్పండి. అయితే ఇప్పుడు మనకి ఏపీలో ఏదన్నా అంటే ఓసీ సార్ మేము. ఓకే అండి. ఇక్కడ ఏపీలో మనకి మొత్తం ఒక 4 కాలేజెస్ వరకు ఉన్నాయి కదా సార్, వీటిలో ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఏదండి, అగ్రికల్చర్ అడుగుతున్నారా మీరు? లేదు సార్, బీవీఎస్సీ సార్. బీవీఎస్సీ మీరు రిజర్వేషన్ లేదు కాబట్టి కొంచెం కష్టమే అవుతుందండి. అగ్రికల్చర్ అయితే మీకు ఖచ్చితంగా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ట్రై చేయొచ్చండి, నియర్ బై మంచి ర్యాంకే కాబట్టి మీరు ట్రై అయితే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ రావడం అన్నది మీకు మార్జిన్లో ఉంటుంది. సెర్చ్ చేసుకోవాలి మీరు, ఆల్వేస్ ఆన్లైన్లో మీరు ఎప్పుడు దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మాకు ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేయండి. రైట్ అండి. కాలర్ రాజ్ కుమార్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాజ్ కుమార్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం పాప నీట్ అండ్ ఎంసెట్ రాసింది మేడం. ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది 13,000. ఓకే అండి. అదే నెక్స్ట్ మనకి ఏ ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక క్వశ్చన్ మేడం. ఖచ్చితంగా అండి, తనకు వచ్చింది చాలా మంచి ర్యాంక్. అయినప్పటికీ కూడా మనకేంటంటే సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే చాలా తక్కువ ఆప్షన్స్ మనకి కనిపిస్తుంటాయి కంపారిటివ్లీ. సో మంచి ఫ్యూచర్ స్కోప్ ఉండాలి అని అనుకుంటే మేము ఖచ్చితంగా ఒక మంచి పర్సంటేజ్ వచ్చే స్టూడెంట్కి 2 కోర్సులు మటుకే మేజర్గా సజెస్ట్ చేస్తుంటాము. ఆ 2 కూడా మీరు ఈరోజు చూస్తున్నారు. ఒకటి వచ్చేసి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అంటాము. రెండోది బీఎస్సీ అగ్రికల్చర్ అండి. ఈ రెండిట్లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా స్టూడెంట్ చాలా బాగుంటుంది. లేదా ఫార్మా డి ఇలాంటి కోర్సెస్ కూడా మనకి మన హైదరాబాద్ రీజన్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అలాంటి కోర్స్ ఏదైనా తీసుకున్నా స్టూడెంట్కి లైఫ్ బాగుంటుందని చెప్పచ్చండి. పవన్ రెడ్డి గారు, అగ్రికల్చర్ బీటెక్ మరియు బీవీఎస్సీ ప్లేస్మెంట్ వివరాలు తెలియచేయండి. ఎవరైనా ఒక మంచి ఎడ్యుకేషన్ కోరుకునేది మంచి పర్సంటేజ్ రావాలి, మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఎన్ని ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా కానీ మార్కెట్ ఎలా ఉన్నా కొంతమంది బిజినెస్కి వెళ్తారు, కొంతమంది అబ్రాడ్ వెళ్తారు. కానీ ఎక్కువ మంది ఎదురు చూసేది ఒక మంచి ప్లేస్మెంట్ గురించి. ఎస్పెషల్లీ మా గురుకాశీ యూనివర్సిటీలో అండి ఐకార్ అక్రెడిషన్తో పాటు NAAC A++ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిషన్స్ ఉన్నాయి. ఇంతేకాకుండా నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్, MHRD MNRE క్లియరెన్సెస్ ఇట్లా చాలా మంచి కొలాబరేషన్స్ ఉన్నాయి గురుకాశీ యూనివర్సిటీకి. మేము ఈ స్టూడెంట్స్కనే కాదు, మ్యాస్ట్రోడైనమిక్స్ తరఫున ఏ స్టూడెంట్ వెళ్ళినా కానీ మా తరఫున కొంత టైం పట్టిన ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్ అయ్యేలాగా మేము సపోర్ట్ చేస్తాము. గురుకాశీ యూనివర్సిటీలో కూడా 100% స్టూడెంట్ అన్నవాళ్ళు ప్లేస్ అవ్వడానికి మేము ప్రతి ఒక్క సపోర్ట్ ఇస్తాము. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ విజయవాడ నుంచి వెళ్ళి అక్కడ పంజాబ్లో చదువుతున్నారు, వాళ్ళకి వాళ్ళ నియర్ బై ఏరియాలో ఏదైనా మంచి కంపెనీ వాళ్ళకి తెప్పించి వాళ్ళని ప్లేస్ చేయడానికి మేము చాలా ట్రై చేస్తాం. వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనుకోండి, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. బై ఛాన్స్ కొంతమందికి ప్లేస్మెంట్ లేట్ అయినా కొంత టైం పట్టిన, ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళకు కూడా కొంచెం టైం తీసుకొని కూడా ఖచ్చితంగా మా ఆఫీస్కి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడు వచ్చినా ప్లేస్మెంట్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. లేదా కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. మంచి మంచి శాలరీలో కూడా జాబ్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. వెటర్నరీ
కంప్లీట్ చేసిన పిల్లలు కూడా లేదంటే బీటెక్ కంప్లీట్ చేసిన పిల్లలు కూడా ఖచ్చితంగా మనం మంచి ఇంటర్వ్యూస్ పెట్టించి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండేలాగా ఖచ్చితంగా ట్రై చేస్తాం. భవన్ రెడ్డి గారు, ఈ కోర్సులు చదవడానికి ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కదా, అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పటివరకు బయటికి వెళ్ళిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ విధంగా ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అండి. ఇది ఎందుకు అడుగుతారంటే ఎప్పుడైనా సరే మన దగ్గరలో కావాలి, అది ఏదన్నా కొన్ని యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఈ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీ NAC A++ ఉన్న మన గురుకాశీ యూనివర్సిటీ లాంటి మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు, లేదంటే టీవీలో కూడా చాలా దగ్గరలో మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. NAC A++ ఐకార్ అక్రెడిటేషన్ ఇట్లాంటి 32 ప్రెస్టీజియస్ MOUs కానీ కొలాబరేషన్స్ ఉన్న యూనివర్సిటీలో కేవలం 8 లక్షల రూపాయల్లో ఎటువంటి డొనేషన్ లేకుండా హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ అంతా అయిపోతుందండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి 10 లక్షల రూపాయల్లో BSc అగ్రికల్చర్ కోర్స్ 100% లీగల్ అమౌంట్స్, లోన్ ఎలిజిబుల్ అమౌంట్స్ అండి. ఈ అమౌంట్లో 7,50,000 వరకు చాలా మటుకు బ్యాంక్స్ బేసిక్ కండిషన్స్ తోటి లోన్స్ అన్నవి వితౌట్ కొలాటరల్ ప్రొవైడ్ చేస్తున్నాయి. 7,50,000 కన్నా ఎక్కువ కావాలంటే బేసిక్ కొలాటరల్ తోటి లోన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇంత తక్కువ ఫీజులో ఇంత గ్రేడెడ్ ఉన్న యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ లేదా నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ లాంటి ప్రోగ్రామ్స్ MR వెటర్నరీ కాలేజ్లో ప్రతి ఒక్క దాంట్లో మేము అంటున్న బెస్ట్ పాయింట్ ఏంటంటే మా మాస్ట్రోడైనమిక్స్ తరఫున మీ సీనియర్ స్టూడెంట్స్తో మీ ఇంటి దగ్గరలో లేదా మీ డిస్టిక్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడి గురుకాశీ యూనివర్సిటీలో ఆల్రెడీ 3 బ్యాచెస్ నియర్లీ 3rd బ్యాచ్ కూడా కంప్లీట్ కావడానికి వచ్చింది. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ ఉన్నది. వాళ్ళని అడిగి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని డాక్టర్ అశ్విని సేతి గారు, మన గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరిని అడిగి కాల్ చేసి తెలుసుకొని యూనివర్సిటీని విజిట్ చేసి చాలా మంచి డెసిషన్ తీసుకోవచ్చు. ప్లేస్మెంట్ విషయంలో కూడా సీనియర్స్ ఉన్నారండి. ఇప్పుడు మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు లైక్ ప్రభాకర్ అని ఒక స్టూడెంట్ లేటెస్ట్గా గుర్తొచ్చింది నాకు, యాక్సిస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ స్టూడెంట్స్ ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు. లోకల్ ప్లేసెస్లో కూడా కుదిరినంత మందికి మనం ప్లేస్ చేసాం. మిగతా వాళ్ళని కూడా ఖచ్చితంగా ప్లేస్ చేయడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. ప్లేస్మెంట్ అనేది వాళ్ళ ర్యాంకులు బట్టి వస్తూ ఉంటాయి, కాలేజెస్లో కానీ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వస్తూ ఉంటాయి. అయితే యావరేజ్ చదివే స్టూడెంట్స్ అంటే వాళ్ళు ర్యాంకుల్లో కాస్త వెనుకబడ్డ స్టూడెంట్స్కే ప్రాబ్లం అంతా ఉంటుంది. మరి అలాంటి వారికి ఇండియాలోనే తక్కువ ఫీజుతో కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీలు ఇంకా ఏవైనా ఉన్నాయా? లైక్ అంటే ఇప్పుడు చాలా కోర్సెస్ చూస్తున్నాం. గురుకాశీ ఉన్నట్టు మళ్ళీ AKS యూనివర్సిటీ అని సాత్నా మధ్యప్రదేశ్లో ఒక మంచి యూనివర్సిటీ ఉందండి. ఏ కోర్స్ చేయాలన్నా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లైక్ రేర్ కోర్సెస్, బీటెక్ మైనింగ్ ఒక కోర్స్ ఉంది, బీటెక్ సిమెంట్ టెక్నాలజీ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా ఎటువంటి డొనేషన్ లేకుండా 4,38,000లో 4 సంవత్సరాలకి కాలేజ్ అయిపోతుంది. హాస్టల్ కూడా మంత్లీ పే చేసుకునే సదుపాయం ఉంది ఈ కాలేజ్లో. దీనికి కూడా ఇందులో కూడా పే చేసుకోలేకపోతే ఖచ్చితంగా లోన్ సపోర్ట్ అన్నది ప్రొవైడ్ చేసి 4 సంవత్సరాలకి విత్ హాస్టల్, ఎగ్జామినేషన్ ఫీజు తప్ప ఏది ఎక్స్ట్రా ఉండదండి. ప్లేస్మెంట్ సపోర్ట్ ఈ యూనివర్సిటీకి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో హాస్టల్ కూడా కేవలం 5,000 6,000 పర్ మంత్ అంటే టోటల్ 7 lakhsలో కంప్లీట్ కోర్స్ ఫినిష్ చేసుకొని మంచి ప్లేస్మెంట్లో అబ్రాడ్ ఆపర్చునిటీలో స్టూడెంట్ అన్న వాళ్ళు బయటికి రావచ్చు. అంటే ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి? స్పెషల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, బీటెక్ మైనింగ్ ఉంది, బీటెక్ సిమెంట్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ లాంటి రేర్ కోర్సెస్ ఉన్నాయి. BSc అగ్రికల్చర్ 100% ఐకార్ అక్రెడిటేషన్ ఉందండి AKS యూనివర్సిటీ. అది కూడా 4,38,000లో 4 సంవత్సరాలకి జాయిన్ చేస్తామండి. అందులో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. హాస్టల్ కూడా మంత్లీ పే చేసి ఈ కాలేజ్లో తీసుకోవచ్చు. సిద్ధుజాద రెడ్డి గారు, ఇలాంటి కంటే కొన్ని విద్యా సంస్థలు కానీ కొన్ని కన్సల్టెన్సీస్ వల్ల కానీ పేరెంట్స్ మోసపోయే సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళతో పాటు పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే అసలు ఎవరు మోసపోతున్నారు అని చూసుకుంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు అగ్రికల్చర్ BSc చేయడానికి ఎలిజిబుల్ లేదు అన్నది మనం ఈ మధ్య వార్తల్లో కూడా చూస్తున్నాం. ఎంతోమంది స్టూడెంట్స్ ఫేక్ సర్టిఫికేట్లు కొనుక్కునో లేదా ఇంకొకటి చేసో మోసపోతున్నారు, తీసుకున్నారు అని చెప్పేసి. అయితే మనం అగ్రికల్చర్లో తీసుకున్నట్టయితే అండి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి మీ కోర్స్ అనేది BSc అగ్రికల్చర్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఎన్నో కన్సల్టెన్సీలు వాళ్ళకు ఓపెన్ ఇంటర్ లాంటివి అంటే కొన్ని అన్అఫీషియల్
ప్రోగ్రామ్స్, 1 సిట్టింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి, కొన్ని అన్అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయించి, సర్టిఫికేషన్స్ చేయించి మరి వాళ్ళ కాలేజీల్లో అడ్మిషన్లు చేయించుకోవాలని చూస్తున్నారండి. ఈ వేదికగా నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, అలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. అగ్రికల్చర్ అనేది ఏదో సాధించాలి అని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి కంప్లీట్ ఇంట్రెస్ట్ దాని మీద, అగ్రికల్చర్ మీద కోల్పోయేటట్టు చేస్తున్నారు. అండ్ ఇంకొక ప్రాపగండా కూడా మనకి మార్కెట్లో ఉందండి, అగ్రికల్చర్కి ఉద్యోగ అవకాశాలు లేవు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలండి, అగ్రికల్చర్కి ఉన్నన్ని ఉద్యోగ అవకాశాలు, అగ్రికల్చర్కి ఉన్నంత ఫ్యూచర్ స్కోపు మరి దేనికి లేదు అన్నది 100% ఇక్కడ మీకు మాస్ట్రోడైనమిక్స్ తరఫున మేము చెప్తున్నాము. లేదా కరెక్ట్ నాలెడ్జ్ ఎవరైతే అగ్రికల్చర్ మీద ఇవ్వగలుగుతారో ప్రతి ఒక్కరూ చెప్పగలిగే మాట అండి ఇది. ఎందుకు మోసపోతున్నారు అంటే, ఉద్యోగ అవకాశాలు లేదని ప్రతి ఒక్కరిని ఒక బీటెక్కి తీసుకోండి, లేదా మీరు ఒక ఇంజనీర్ అవ్వాలి, లేదా ఒక డాక్టర్ అవ్వాలి. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉందండి, అగ్రికల్చరలిస్ట్ హ్యావ్ సేవ్డ్ మోర్ లైఫ్స్ దెన్ డాక్టర్స్ డూ అని. డాక్టర్స్ సేవ్ చేసిన లైఫ్స్ కన్నా అగ్రికల్చరలిస్టులు, ఫార్మర్లు సేవ్ చేసే లైఫ్లు ఎక్కువ. కాబట్టి ఒక నెగిటివ్ ప్రాపగండా కానీ, లేదా ఒక ఇంటర్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు అగ్రికల్చర్ చదవగలరు, లేదా బైపీసీ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి బీటెక్ చదవాలి అన్న ఇష్టం ఉంటుంది. అయితే బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కూడా బయో ఇన్ఫర్మాటిక్స్, బీటెక్ సిఎస్సి బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి కోర్సెస్ చేయొచ్చండి. వాళ్ళు దానికి ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళకి దాని గురించి స్పెషల్గా మళ్ళీ ఏదో మీరు ఇంటర్ కొనుక్కోవాలి అని చెప్పి కన్సల్టెంట్లు ప్రోత్సహించి కొంచెం మోసం అనేది, ఊర్ల నుంచి వచ్చిన పేరెంట్స్ని, తెలియకొచ్చిన పేరెంట్స్ని మోసం చేయొద్దు. హెవీ డొనేషన్స్ అనేవి అగ్రికల్చర్లో లేవు. కాబట్టి డొనేషన్లు ఛార్జ్ చేస్తున్న కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ మనకు ఉన్నాయి. మనం పాయింట్అవుట్ చేసి ఒకటి అని చెప్పలేము. కాబట్టి కొంచెం డొనేషన్లు లేని యూనివర్సిటీలో ఏదైతే లీగల్గా మనకు ఫీజు తీసుకుని చేస్తుంటారో, ఏ యూనివర్సిటీస్ అయితే చేస్తుంటాయో, పేరెంట్స్ కూడా దృష్టి పెట్టి కేవలం అలాంటి యూనివర్సిటీస్లో తీసుకోగలిగితేనే, మంచి స్కోప్ ఉండే కోర్సెస్ తీసుకోగలిగితేనే స్టూడెంట్ లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ స్టూడెంట్ లైఫ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఖచ్చితంగా ఎవరైతే ప్రాపర్ గైడెన్స్ ఇస్తారో, లేదా ఇలాంటివి ఎవరైనా మీరు ఒక సర్టిఫికేట్ తీసుకోండి అప్పుడే మీకు ఈ కోర్స్ ఎలిజిబుల్ అంటే, కావాలంటే ఆ కోర్స్ చేయకండి, తప్పదు అంటే ఆ కోర్స్ చేయకండి. కానీ స్టూడెంట్కి మీరు ఇప్పటి నుంచే ఒక రాంగ్ దారి అనేది చూపించద్దు అని చెప్తున్నానండి. రైట్ అండి. ఫైనల్గా ఎంసెట్, జేఈ అండ్ నీట్ ఇది క్వాలిఫై కాని వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఆప్షన్ మన దగ్గర నాక్ A++ యూనివర్సిటీలో బీటెక్ చేయొచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు, ఫిజియోథెరపీ ఒక విధంగా డాక్టర్ అంటామా ఆ కోర్స్ చేయొచ్చు, లేదంటే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ డాక్టర్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్కి ఎలిజిబిలిటీలో డాక్టర్ ఆఫ్ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో డాక్టర్ కోర్స్ చేయొచ్చు. మీకు ఇందాక చెప్పినట్టు కూడా ప్రతి ఒక్క దాంట్లో కంప్లీట్ సపోర్ట్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తాము. ఏ విధమైన ఎన్ఆర్ఐ ప్రాసెస్లు, ఇల్లీగల్ ఎన్ఆర్ఐ ప్రాసెస్లకు వెళ్ళకండి. ఎన్ఆర్ఐ ప్రాసెస్లో కూడా లీగాలిటీ ఉంటేనే చూసి చేసుకోండి. మా ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే ఎలాంటి ప్రాసెస్లు ఉంటాయి, ప్రాపర్గా మేనేజ్మెంట్ కోటా యూనివర్సిటీలో డీడీ తీసి జాయిన్ అవ్వచ్చండి. నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా తెలియక అనవసరంగా మోసపోవద్దని ఇది మా రిక్వెస్ట్ అండి. ఇంతేకాకుండా మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి కానీ, వెటర్నరీ స్టూడెంట్స్కి కానీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి ఆపర్చునిటీస్ అందిస్తున్నారు. ఇంతకుముందు కూడా మన TV9 లాంటి మంచి ఛానల్స్లో అగ్రికల్చర్ రిలేటెడ్ చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ మంచి వాళ్ళతోటి రిలీజ్ చేశారు. అలాంటివి చూసి డిఫరెంట్ ఛానల్స్ అండ్ పేపర్స్లో మనం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. భవన్ రెడ్డి గారు, సింధుజ గారు కోర్సెస్ సంబంధించిన డీటెయిల్స్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.